గడిచిన దినాల్లో మనం సువార్తకు తగిన జీవితం, మనము వింటున్నటువంటి సువార్త ఏదైతే దేవుని గురించినటువంటి మాట వింటున్నామో ఆ మాటకు తగిన విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాలని కొన్ని పరీక్షించుకున్నాం. మొట్టమొదటిగా మనం చేస్తున్నటువంటి పనులు ఏంటి, క్రైస్తవుడిగా మనకున్నటువంటి పనులు ఏ విషయాల్లో మనం చేస్తున్నామని, అలాగే రెండవది మనకున్నటువంటి ఏవి చెయ్యకూడదని తెలుసో వాటిని దాటి మానవులమైన మనము జీవిస్తున్నామా, అబౌవ్ ద పెటినెస్ ఉంటుందా మన విశ్వాసం అనేది పరీక్షించుకున్నాం. మరికొద్దిగా లోతుకు వెళ్ళటానికి ఈరోజు మనం సిద్ధపడదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1:27. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఎవరికి తగినట్టుగా? యేసుక్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి, బ్రతకండి. ఏదో వినినట్టుగానో మనకు తెలుసు అన్నట్లుగానో మా ఇంట్లో ఇప్పటి నుంచో మేము క్రైస్తవులు అన్నట్లుగానో మనం బతకద్దు. క్రీస్తు సువార్త మీకు తెలిసిన తర్వాత యేసుక్రీస్తు సువార్తకి మీరు జీవించే జీవిత విధానాన్ని బట్టి ఎదుటివారు మీలో ఉన్నటువంటి క్రీస్తుని, మీరు ప్రకటిస్తున్న క్రీస్తుని, మీరు జీవిస్తున్న క్రీస్తుని, మీరు ప్రదర్శిస్తున్న క్రీస్తుని చూచి వారు ఆనందించగలగాలి, వారు సంతోషించగలగాలి. అలాంటి జీవితంలో ఏకభావము కలిగి జీవించుట అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం. దానిలో మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఎంతమంది మీ వన్నెస్, ఒక క్రైస్తవ కుటుంబాల్లో మీరు చూసినట్లయితే ఒకే ఆత్మతో లేక ఒకే సంబంధంతో, ఒకే సహవాసంతో, ఒకే స్నేహంతో, ఒకే కుటుంబముగా ఒక కుటుంబాల్లో ఎంతమంది ఉంటున్నాం ఒకసారి ఊహించుకోండి. మన ఫ్యామిలీలో మనం ఆ వన్ అకార్డ్, వన్ మైండ్, వన్ ఫ్లెష్, వన్ బాడీ, వన్ థాట్, వన్ ప్రాసెస్, అలా ఒక్కసారి ఎక్కడైనా మనం ఉండగలుగుతున్నామా? మన ఫ్యామిలీ లైఫ్లో, రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్లో యేసు ప్రభు తెలియకపోతే మనం కక్షలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, ఎదుటి వారిని విమర్శించడాలు ఉన్నాయి, తీర్పు తీర్చడాలు ఉన్నాయి, వాళ్ళని మనం మనసులో నుంచి తోసివేసి జీవితంలోకి రాకుండా వాళ్ళకి దూరంగా ఉండవలసిన గోడలు కట్టుకునే లక్షణాలు ఉన్నాయి. మరి క్రీస్తు తెలిసిన తర్వాత ఏకభావము కలిగి జీవించడం అనేది చాలా ప్రయాసపడాల్సిన విషయం. చూడండి, ఒకే కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు కలిసి ఉండేటప్పుడు పెళ్లి కానంత వరకు కూడా చిన్నపాటి హెచ్చుతగ్గులున్నా అమ్మ తిడతదనో, నాన్న కొడతాడనో, చుట్టుపక్కల వాళ్ళు బాగోదనో, ఏదో రాత్రి పగలు కింద మీద పడి కలిసి ఉంటాం. ఒకసారి వివాహాలు అయిపోయిన వెంటనే మనుషులలో ఇండివిడ్యువాలిటీ ప్రారంభిస్తుంది, పర్సనల్ లైఫ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ వచ్చేసిందో నా భార్య, నా పిల్లవాడు, ఆ ప్రదేశంలో మరికొంచెం లోపలికి వచ్చిన వెంటనే నా జీతం, నా డబ్బు, మరికొంచెం లోపలికి వచ్చేసిన వెంటనే నా సంపాదన, నా వాటా, షేర్. ఇక అక్కడికి వచ్చిన వెంటనే షేరింగ్ ఎప్పుడైతే లేదో షేర్ అయిపోతారు, అంత పంచుకోవడం ఉండదు. మనుషుల హృదయాలను ఓపెన్గా మాట్లాడుకోవటం, ఇదిగో ఇది అది అని కలిసి రావటం ఆలోచన పోయి షేర్ చేసేస్తారు, అంత సపరేట్ చేసేస్తూ ఉంటారు, విడిపెట్టి చేస్తూ ఉంటారు. అలా చాలా నష్టపోయి విశ్వాస జీవితాలలో ఏకభావాన్ని కోల్పోయినటువంటి జీవితాలు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫిషియన్స్ 2, ఎఫ్సీ 2:3-4 వచనాలను చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూసినట్లయితే, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాలివారమయ్యుండి. ఒక్క నిమిషం. ఇంతకు మునుపు బిఫోర్ టైం ఎలా ఉన్నాము అని అంటే మన ప్రవర్తనను బట్టి అట దేవుని ఉగ్రత ఖచ్చితంగా మన మీద పడేదట, దేవుని యొక్క కోపం మన మీద రగులుకునేటట్లుగా మనం జీవించామని చెప్తున్నాడు. దానిని ఒక్కసారి పరిశీలిస్తే ఎందుకు అలాంటి పరిస్థితి పూర్వం ఉంది, ఒకవేళ ఇప్పుడు మనలో ఉంది ఒకసారి మనం చూసినట్లయితే మరొకసారి చదవండి. అక్కడ ఉంది, వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి. ఒకసారి ఆలోచించండి, శరీరము యొక్కయు మనసు యొక్కయు శరీరము యొక్క కోరికలను. ఏమేంటుంటే ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక సంఘంలో కానీ మానవులమైన మనము ప్రవర్తించేటప్పుడు సహజంగా శరీరం యొక్క కోరికలు ఏమేమి ఉంటాయో ఒకసారి ఊహించండి. మీ శరీరానికి ఉండేటువంటి కోరికలు ఏమిటో మీ గురించి మీకు తెలుసా? నీ శరీరం నువ్వు ఏ విషయాల్లో కోరుకున్నటువంటి పద్ధతుల కొరకు జీవించమని చెప్పుద్ది. నీ మనస్సు నీవు ఎలాంటి కోరికలను కోరుకోమని చెప్తుంది.
శరీరం యొక్క కోరికలు ఏమేమి ఉంటాయి చూడండి. అక్కడ మనం శరీర కార్యములు వేరు, శరీర కోరికలు వేరు. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. గలతీ పత్రిక 5:20 చదువుతాం. శరీరం యొక్క కోరికలు కూడా బైబిల్లో ఉన్నాయి. కోరికలు, శరీరానికి ఉండేటువంటి కోరికలు. గుర్తించబడాలి, నన్ను కీర్తించబడాలి, నేను గణపరచబడాలి, నేను అన్నిటిలో ముందుండాలి, నా విశ్వాసంలో నేను చూచినప్పుడు ఇతరుల కంటే నేను హెచ్చుగా ఉండాలి. నీ శరీరానికి ఇంకా రకరకాల కోరికలు ఉన్నాయి. అవి బయటికి కనపడినటువంటి కోరికలు. ఇవి మనస్సులో ఉండేటువంటి కోరికలకు అవయవాన్ని సాధనాలుగా వాడతాం. మైండ్ ఏవైతే ఆలోచనలు వచ్చినాయో వాటిని వెంటనే శరీరం మీదకి ప్రభావం చూపించడం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎన్ని కోరికలు మనసులో ఉంటాయి చూడండి. నేను ఒకసారి ఒక బైబిల్ కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఫైనల్ సెమినరీ అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి రమ్మన్నారు. నేను ఎంకరేజ్ చేయడానికి రాను, వార్నింగ్ చేయడానికి వస్తాను. సరే పర్లేదు రండి అని వార్న్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఫస్ట్ అడిగిన ప్రశ్న, మీలో ఎంతమందికి ఇలాంటి బైబిల్ కాలేజ్ కొనేయాలని కట్టేయాలని ఉంది అని అడిగితే అందరూ చేతులు ఎత్తారు. బైబిల్ కాలేజ్ అనే ఒక ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఒక దైవ సేవకుడు కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడి తిరిగి తిండి తిప్పలు లేకుండా ఉపవాసాలతో ప్రార్థనతో కన్నీటితో సమాజ ఉద్ధరణ కొరకు అతనికి ఇవ్వబడ్డ దర్శనాన్ని నెరవేర్చడానికి ఎన్ని దెబ్బలు పడ్డాడో ఈరోజు ఆ బైబిల్ కాలేజ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు పిల్లలు చదివేసేటప్పటికి వెళ్ళిపోయేటప్పటికి ఏమనిపించింది అంటే ఇలాంటి కాలేజ్ నేను వెంటనే రేపు కొట్టేద్దాం అనిపించింది. ఈ ప్రయాస అక్కర్లేదు. వాళ్ళకి కోరిక మనస్సులోనూ శరీరంలోనూ ఒకే కోరిక ఏంటంటే ఇలాంటి మనం కూడా పెట్టే సుధరించి మనం ఆ ప్రిన్సిపల్ చైర్లో కూర్చుని పోగాలని ఉంది ఒక్కొక్కడికి. చాలా బలహీనమైన మనస్సాక్షి ఇక్కడే ఉంటుంది. శరీరం యొక్క కోరిక. ఎవరైనా మంచి ఇల్లు చూశారనుకోండి, మీకేమనిపిస్తుంది? నేను మీకు 2 సాక్ష్యాలు చెప్తాను. ఆ సాక్ష్యాలను బట్టి మీ మనసు కోరిక శరీరం కోరిక అర్థమైపోదు. ఒక ఇంట్లో ఒక సహోదరి పని చేసుకోవటానికి వెళ్ళింది, ఇంటి పని చేయడానికి వెళ్ళింది. ఆ ఇంటి ఓనర్ గారు ఆవిడని పిలిచి, నీకు నెలకి 10,000 ఇస్తాను, ఈ ఇంటిలో తడిగుడ్లు పెట్టాలి. 3 అంతస్తుల బిల్డింగ్, కంగారు పడకండి, 3 అంతస్తుల బిల్డింగ్, తడిగుడ్లు పెట్టాలి, బట్టలు ఉతకాలి, ఇంటికి సంబంధించిన పరిచర్య అంతా చేయాలమ్మా, మరి చూసుకో, నువ్వు 2 గంటలు చేస్తావో మరి 20 గంటలు చేస్తావు, నీ ఇష్టం, నెలకు 10,000 నీకు ఇచ్చేస్తాను అని ఆవిడ వెంటనే ఒప్పేసుకుని ఆ 3 ఫ్లోర్లు చక్కగా 2 సంవత్సరాల పాటు చేసేసింది. 2 సంవత్సరాల తర్వాత ఆ ఓనర్ గారు ఒక ఆలోచన వచ్చింది. ఆ పనమ్మాయి పేరు లక్ష్మి, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నాకు తెలిసింది, నువ్వు గట్టిగా ప్రార్థన చేయవే, ఇది అమ్మేద్దాం అనుకుంటున్నాము అని చెప్పింది ఆవిడ. వెంటనే, ఎందుకమ్మా మీరు అమ్మేస్తే నా పని పోద్దమ్మా అని. ప్రార్థన చేయవే, నీ దేవుడు సర్వశక్తిమంతుడు కదా, నీ దేవుడు ఏమైనా ఇవ్వగలడు కదా, నువ్వేం ప్రార్థన చేసినా దేవుడు నీకు ఇస్తాడని తెలుసు కదా, నువ్వు ఎన్నోసార్లు నాకు చెవులో జోరీలాగా యేసుప్రభు గురించి చెప్తూనే వచ్చావు, దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అన్ని సాక్ష్యాలే కదా, ఒకవేళ దేవుడికే కనుక కృప ఉంటే నీ పట్ల నువ్వే ఇల్లు కొనుక్కుంటావే అందంట. ఎవరావిడ? ఓ అనరమ్మ. ఎవరితో? ప్రభుని నమ్ముకున్న లక్ష్మమ్మతో. లక్ష్మమ్మ ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభు ఆవిడ నోట్లో పెట్టింది నువ్వే, ప్రార్థన చెయ్యవే అని చెప్పించింది నువ్వే, అది అమ్మడానికి వాళ్ళకి మనసు పుట్టించింది నువ్వే, నాకు కొనడానికి ఆశ పుట్టించింది నువ్వే, డబ్బులు ఎలాగిస్తావు నాకు తెలియదు, నువ్వు ఇవ్వండి. ఈవిడ ప్రార్థన చేస్తూనే ఉంది. ఆవిడ ఎదురు చూస్తుంది, ఏమే లక్ష్మి దేవుడు ఏమన్నా మాట్లాడా అని. ప్రార్థన చేస్తున్నాను అమ్మగారు, పట్టుదలతో ప్రార్థన చేయమని మా పాస్టర్ గారు చెప్పారు, విశ్వాసంతో ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు, విడువక ప్రార్థన చేయమని చెప్పారు, విసగక ప్రార్థన చేయమని చెప్పారు. ఈవిడికి అన్నీ గుర్తొస్తున్నాయి, వాక్యాలన్నీ గుర్తొస్తున్నాయి. శరీరం కోరిక, మనసు కోరిక, ఇది డౌట్. శరీరం కోరిక, మనసు కోరిక. ఆలోచించండి. మీ పిల్లలు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం, వెరీ గుడ్. చదివేసిన వాళ్ళు ఉన్నారా? పోనీ పెళ్ళిళ్ళు అవనోళ్ళు, వెరీ గుడ్. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? వెరీ గుడ్. డిగ్రీలు చదువుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళందరూ IAS కోచింగ్కి వెళ్తున్నారు. దేనికి? గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేస్తున్నారు. అందరూ ప్రిలిమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్స్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇప్పుడు మీ ప్రార్థనలు ఏంటి చెప్పండి? మీ పిల్లలు సెలెక్ట్ అయిపోయి, మన విశాఖపట్నం కలెక్టర్ అయిపోయి, లేకపోతే పలానా దగ్గర ఆ పోస్టులు తెచ్చేసుకుని, ఇప్పుడు మనల్ని తీసుకుని అదే రోడ్డు మీద మనం పక్క నుంచి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఆ బంగ్లా లోపలికి మనం వెళ్తుంటే, విశ్వాసమా, నిరీక్షణ, ప్రార్థన, పట్టుదల, మనసు కోరిక, ఇదంతా ఏంటి? ఇప్పుడు నీ శరీరానికి ఉండేటువంటి కోరిక ఏంటంటే, నా పిల్లలు ప్రయోజకత్వంగా మారి ఎంతో గొప్పగా, ఎవరితో గొప్పగా, ఎవరి నుంచి గొప్పగా. అసలు నీ మైండ్ నీకేం చెప్తుంది? నీ పిల్లల పట్ల దేవుని ప్రణాళిక నువ్వు డిసైడ్ చేస్తున్నావా, దేవుడు డిసైడ్ చేస్తున్నాడా? దేవుడు డిసైడ్ చేసిన దాని గురించి నువ్వు ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ప్రభువా, నా బిడ్డ పట్ల నీ చిత్తం ఏంటి, అది నేను నా చిత్తాన్ని ప్రేరేపించి దాని ప్రకారం నడవడానికి నాకు సిద్ధపరచు
అంటే శరీరం యొక్క కోరిక, మనసు యొక్క కోరికతో మనము దైవ ఉగ్రతకు పాలవుతామంట. అంటే నీ కన్నులకు కనపడుతున్నది, నీ శరీరం అనుభవిస్తున్నది, నీ చెవులకు వినపడుతున్న దాని వైపు నువ్వు ఆకర్షించబడుతుంది నీ శరీరం. ఆత్మ పై ఉన్న సంగతులను వెతుకుతుంది, శరీరం భూమి మీద ఉన్న సంగతులను వెతుకుతుంది. ప్రతిసారి కూడా భూ సంబంధమైన వాటి వైపే మన శరీరము కేవలం ఆలోచన చేస్తుంది. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ మైండ్కి శరీరానికి వచ్చేటువంటి గొప్ప ఫైట్లో నిజంగా గెలిచేది మాత్రం శరీరమే. ఈరోజు నీ శరీర సుఖానికి సంబంధించిన పరిస్థితుల్లో అల్టిమేట్ నీ మైండ్ టార్గెట్ ఒక్క విషయం చెప్తాను. ఎంతోమంది మీలో పిల్లలు బాగా చదువుకుంటే ఏమొస్తుంది చెప్పండి? సరిగ్గా చెప్పాలి. బాగా చదువుకుంటే ఏమొస్తుందండి? జాబ్, ఏదో జాబ్ వస్తుంది. బాగా చదువుకోవడం దానికి ఏదో జాబ్కి ఎందుకు చెప్పండి? ఏం కావాలి? మంచి జాబ్ వస్తుంది. చెప్పండి, మంచి జాబ్ వస్తే ఏమొస్తుంది చెప్పండి? మంచి, ఇప్పుడు జాబ్ కావాలా జీతం కావాలా? ఓకే, మంచి జీతం వస్తుంది. చెప్పండి ఒకసారి. మంచి జీతం వస్తే ఏమొస్తుంది చెప్పండి? హోదా వస్తుంది, అధికారం వస్తుంది. అధికారం కావాలా? మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. మంచి ఉద్యోగం కావాలా? డబ్బులు కావాలా? హోదా కావాలా? ఏది కావాలో అడుగుదాం చెప్పండి. మంచి హోదా కావాలి. హోదా అంటే ఏంటి? నీకు ముందు ఒక బిల్లబొట్టుడు, వెనక గొడుగు పట్టుకుని ఒకడు, పంకలో ఫైల్ పట్టుకుని ఒకడు, నీ కార్ డ్రైవర్ ఒకడు. ఇవే కదా హోదాలు. బంగ్లాలో నీకు పని వాళ్ళు ఇవి వస్తాయి. రైట్, ఇవన్నీ వచ్చేసాయి, మంచిది. తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఆ నెక్స్ట్ ఏంటి? ఉన్నోళ్ళని అడగండి వెళ్ళి. మీకు ఎప్పుడైనా అలాంటి వాళ్ళు కనపడితే మీకు నెక్స్ట్ ఏంటి అని అడగండి. లైఫ్ ఏమైపోద్ది అప్పటికి? సెటిల్ అయిపోద్ది. ఏమవుద్ది చెప్పండి? సెటిల్ అయిపోవడం కోసం ఇప్పుడు నుంచి ఏం చేయాలి మనం? ఇప్పుడు సెటిల్ అవ్వలేదా? అవి లేకపోయినా మన లైఫ్ సెటిల్ కాదా? అలాగే ఉన్నాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? మంచిది 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 అల్టిమేట్గా ఏంటంటే అది వచ్చేసిన తర్వాత నీకేం చేయాలో తెలీదు. అదేంటో నీకు తెలిస్తే నీ కొడుకు చెప్పు, నీ కూతురుకు చెప్పు, అది కావాలని చెప్పు. ఈరోజు శరీరం సెటిల్ చేసుకోమని చెప్పుద్ది. ఆత్మ భూ సంబంధమైన వాటిని చూడకు, పై సంబంధమైన వాటిని చూడని చెప్పుద్ది. మనస్సుకి శరీరానికి మధ్యలో ఫైట్ అది. అల్టిమేట్గా నీ పిల్లలకి మంచి నాణ్యత కలిగిన విద్య, నాణ్యత కలిగిన ప్రదేశపు ఆహారము, నాణ్యత కలిగినటువంటి పరిస్థితులు, వీటన్నిటిని ఇవ్వడం వెనక దైవ సంబంధమైన ఉగ్రతకు గురి అవుతుంది. నీ శరీరాన్ని ఏ రీతిగా పెంచాలి? క్రైస్తవులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఈ మాట వినే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. నీ బిడ్డను నువ్వు పెంచాల్సి వస్తే ఒకటే పని చెప్పు. నీ జీవితంలో ప్రతిసారి ఏ రోజైనా దేవుని మందిరంలోనే నువ్వు గడపాలి. సమూయేలు కళ్ళ అమ్మ చెప్పింది, దావీదు కళ్ళ అమ్మ చెప్పింది, సొలొమోను కళ్ళ నాన్న దావీదు చెప్పాడు. అనేక మందికి వాళ్ళ పిల్లలకి వాళ్ళు అదే చెప్పారు. దానియేలుకి, షడ్రకు, మేషక్కు, అబేద్నెగోకు అందరికీ వాళ్ళు ఏ చెప్పారు? దేవుని మందిరంతో గడపాలి, దేవుని వాక్యంతో నీ బ్రతుకు ముగించాలి. నీ జీవితంలో ఏదైనా పరిస్థితి వస్తే లైఫ్ సెటిల్ అయిపోవడం కాదు, లైఫ్ వదిలేసుకోవడానికి నువ్వు రెడీ అవ్వాలి. లైఫ్ వదిలేసుకోవడం అంటే ఏదో మామూలుగా వదిలేసుకోవడం కాదు రోయ్. ఎవడైనా దేవుని వాక్యం చెప్తుంటే నిన్ను చంపితే నువ్వు చావాలి, దీనికి నువ్వు రెడీ అవ్వాలి. ఇలా పెంచాలి పిల్లల్ని. నీ బ్రతుకు పోరాటంలో జీవించడం అంటే ఏంటంటే క్రీస్తు కొరకు చనిపోవడం. చచ్చిపోవడానికి నీ బ్రతుకుని ఏ రీతిగా నాణ్యంగా తయారవగలవో ఆ రీతిగా తయారవు. అంతేగాని ఈ రకమైన పరిస్థితి చెప్తుంటే పిల్లలు ఇప్పుడు ఏమవుతున్నారో తెలుసా? 10th క్లాస్ పాస్ అయ్యేవాడల్లా నువ్వు ఇలా పెంచిపెట్టుకుంటే చచ్చిపోతాను. ఈ పెంపకాలా? ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చి? నీ గెంతేస్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను, హాస్టల్కి వెళ్ళిపోతాను, దూరంగా ఉంటాను, నేను మీ దగ్గరికి రాను, మీతో ఉండను. అర్రే. దయచేసి పిల్లలతో పెంచేటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా క్రీస్తు కొరకు పిల్లల్ని పెంచండి. వాళ్ళు బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా లాభమైన క్రీస్తు కొరకే బ్రతుకుతారు. ఆ స్థాయికి నీ విశ్వాసాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నువ్వు పెంచాలి. అంతేగాని ఈ దేవుని వాక్యములకు వ్యతిరేకమైన పద్ధతిలో దేవుని ఉగ్రతకు పాలు పాకూడదు. నెక్స్ట్ చదవండి, అదే వచనం, 4వ వచనం నుంచి కింద. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. పిల్లరా, మన జీవితంలో ఈరోజు ఇంత అద్భుతమైన సంఘటన దేవుడు మనకు చేస్తున్నాడంటే
దీని విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏ స్థాయిలో దేవుడు మన కొరకు ఆ యూనిటీ లేక ఆ సంపూర్ణత అనేటువంటి అనుభవాన్ని మనకు తీసుకొస్తున్నాడో చూడండి. అదే వచనంలో అధ్యాయంలో 19వ వచనం చూడండి. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏమండి, పరజనులు అమెరికా వాళ్ళు భారతదేశం వస్తే ఎన్ని రోజులు ఉంటారు? వీసా అయిపోయిన వెంటనే అదే డేట్ స్టాంపింగ్ ప్రకారం టైం ప్రకారం వెళ్ళిపోవాలా ఉండిపోవాలా? పరజనులు పరదేశీయులు వాళ్ళు. మనం దుబాయ్ వెళ్ళామనుకోండి, ఎన్ని రోజులు ఉండిపోవచ్చు మీరు? ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ మనల్ని రాయల్ ట్రీట్మెంట్ తనకు పంపిస్తారు, జాగ్రత్త వచ్చేయాలి. పరజనులు మీ ఇంటి పక్కోళ్ళకి మీ ఇంటికి మధ్యలో గోడలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, బంధించేశారు. మీరు వేరు వాళ్ళు వేరు, పరదేశీయులు వేరు పరజనులు వేరు. కానీ మనలోనట చాలా మంది పరజనులుగా పరదేశులుగా ఉంటున్నామంట. ఒకే ఇంటిలో మనము మనుషులు కలిసి ఉండడానికి పక్కింటోళ్ళు మనతో ఉన్నట్టు, వాళ్ళకి మనకెందుకులే అన్నట్టు ఆ భావం లేకుండా బ్రతుకుతున్న మన గురించి ఒక్కసారి ప్రభు బాధపడుతుంటే ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. విత్ ఇన్ ద ఫ్యామిలీ, విత్ ఇన్ ద ఓన్ ఫ్యామిలీ మీకు ఎప్పుడైనా కోపాలు వచ్చినాయా లేదా? మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు ఎంతసేపు మాట్లాడకుండా ఉన్నారు? మాట్లాడకుండా ఎంతసేపు ఉంటారు? మ్యాక్సిమం ఎంతసేపు ఉంటారు చెప్పండి? మ్యాక్సిమం రోజులు చూడాలి అసలు, నాకు కూడా తెలియదు. మా ఇంట్లో నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందనంటే 5-6 నిమిషాల లోపు నేను దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇమ్మీడియట్గా వెళ్ళి మాట్లాడతాను. సిగ్గు లేదా అని వాళ్ళు అనుకున్నా పర్వాలేదు, నాకు లేదు. దేవునితో కొనబడిన తర్వాత ఇంక సిగ్గే ఉంటుంది. మీరు ఎంత టైం మ్యాక్సిమం కోపం వస్తే ఎంత టైంలో రిజాల్వ్ అవుతారు? కోపం వస్తే ఎంతసేపు మాట్లాడకుండా ఉంటారు? మ్యాక్సిమం చెప్పండి. అరగంట, పావు గంట, ఇంకా అబద్ధాలు ఆడద్దు. 2 రోజులు 48 hours ఇట్స్ గుడ్ రీజన్. మరి అందరూ బాగుంది అన్నారు చూడండి. ఇది రీజనబుల్ జనరల్ అమెంట్ టైం 48 గంటలు. తర్వాత అయినా ఏం చేయాలరా? మెల్లిమెల్లిగా సౌండ్లు, దగ్గులు, తుమ్ములు. ఓకే, అవసరమైనప్పుడు నీళ్ళు ఉన్నాయా, కాఫీ ఉందా, టీ ఉందా, భోజనం ఇక్కడ పెట్టండి. ఆ తర్వాత కలుసుకున్న తర్వాత వారం తర్వాత ఫ్రీ అవుతారా? వారం తర్వాత అయినా ఫ్రీ అవ్వాలని తెలుసా లేదా నీకు? అప్పుడు మరి అదేదో ముందే చేయొచ్చుగా. నెల రోజుల తర్వాత అయినా మనం కలుసుకోవాలని తెలిసినప్పుడు ఆ 30 రోజులకు బదులు 30 సెకండ్లు ఎందుకు నువ్వు వాడుకోకూడదు? తగ్గించాలా అక్కర్లేదా? దేవుని యొక్క బైబిల్లో వాక్యంలో లాజిక్ ఉంటుంది. 1 రోజు ఈజ్ ఈక్వల్ టు 1000 దినాలని ఉంది. ఇజ్రాయేల్ ప్రయాణం చేసినప్పుడు మాత్రం వీళ్ళు 40 రోజులు ప్రయాణాన్ని షార్టప్ చేశారు. 40 సంవత్సరాలు అయినాయి. అంటే ఎన్ని రోజులైనా 1 రోజుకి, 1 గంటకి, 1 నిమిషానికి విలువను బట్టి ఆ ప్రయాణాన్ని, పరిస్థితుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి నీ జీవితంలో డిలే అవుతున్న దానికి ఆ నిమిషాలను నువ్వు ఎందుకు వాడుకోవు? ఆ సెకండ్లు నువ్వు ఎందుకు వాడుకోవు? సో ఎంత తొందరగా రిజాల్వ్ అవుతామో అనేది దేవుని యొక్క వాక్యం. పరదేశులుగా పరజనులుగా జీవించకుండా ఐక్యతగా ఉండడానికి ప్రయత్నించండి. ఏంటనంటే నా ఉద్దేశం ఇక్కడ చెప్పడం యొక్క వాక్యం ఏంటంటే, మీ జీవితంలో దూరంగా ఉండకూడదని తెలుసు కానీ ఉంటారు. మాట్లాడకుండా ఉండకూడదని తెలుసు కానీ ఉంటాం. చూడకుండా ఉండకూడదని తెలుసు కానీ చూస్తాం. వెళ్ళకుండా ఉండకూడదని తెలుసు కానీ వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఇష్యూస్ని దాటి జీవించలేమా? ఉండలేమా? ఆలోచించండి ఒకసారి. ఉండగలమా లేదా? ప్రయత్నం చేయగలమా లేదా? సో ఇప్పుడు సమస్యకు మూల కారణం మనము సపరేట్ చేయటం, వాళ్ళు సపరేట్ అవడం కాదు. మనము సపరేట్ అవ్వకుండా వాటి విషయంలో దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేయండి. చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన ప్రమాణము చొప్పున పనిచేయచ్చు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. ఇప్పుడు హెడ్ కి బాడీ అంతా కూడా కనెక్ట్ చేయబడింది. ఏమంటే చేతిని ఎప్పుడైనా మీరు ఇలా బిగించి గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, ఇలా పిడికిలు బిగించారనుకోండి, ఈ జాయింట్లు పర్ఫెక్ట్గా ఉంటేనే మీ పిడికిలు ఉంటుంది. ఒకవేళ జాయింట్ వసిలిపోతే ఏమవుద్ది? కీలు పట్టుకోగలరా? ఈరోజు మీ శరీరంతో, మీ చేతులతో మీరు ఏ పని చేస్తున్నారన్న జాయింట్లన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. జాయింట్లన్నీ కనెక్ట్ అయ్యి ఉండి పని చెయ్యాలి అని అంటే హెడ్కి కనెక్ట్ అవ్వాలి.
హెడ్కి కనెక్ట్ అవ్వకపోతే రిమైనింగ్ జాయింట్ స్ట్రక్చర్ ఏది పనిచేయదు, అసలు ఏ రకమైన బాడీ పార్టికల్స్ క్లోజ్ అవ్వవు. అలాంటి బలాన్ని దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు ఏక శరీరం అని గుర్తించాలి. ఈరోజు నీ పొరుగు వారు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ ఇంటి చుట్టుపక్కల వారు కానీ, సంఘం కానీ, నో సెపరేషన్స్. ఆ స్థాయికి ప్రతి ఒక్కరు జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మూడో విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేను చూస్తున్నాను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగును అని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఒకసారి చెప్పండి, తలుపు తీసుందంట, ఎవరు వేయరంట. ఇప్పుడు ఆలోచించండి, ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నామో తెలుసా? తలుపు తీసుకున్నాను అంటే మీకు ఏదైనా ఇంటర్వ్యూలు రానప్పుడు, వచ్చేసినప్పుడు, లేకపోతే ఏదో అయినప్పుడు, ఏదో వచ్చేస్తుంది అనేటప్పుడు ఈ వాక్యం పెట్టేసి, ప్రభువా నువ్వు నా ఎదుట తలుపు తీసుంచున్నా, ఎవడు ఏడన్నావు కాబట్టి ఆ తలుపులోకి నేనే వెళ్తున్నాను, నన్నే పట్టుకో, నువ్వు ఖచ్చితంగా నువ్వు నాకు అది నీకు కావాల్సినట్టు అప్లై చేసుకున్నావు. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా నేను చేయటం ప్రయత్నం చేస్తాను. నీ క్రియలు నేను ఎరుగుదును. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ క్రియలు ఆయనకు తెలుసు అంటని చెప్పారు. పక్క వాళ్ళకి చెప్పారా? మీ పనులన్నీ ఆయనకి తెలుసు అంట. వెరీ గుడ్. వినండి, మీ పనులు అందరూ చేసే పనులా, కొంచెం డిఫరెన్స్ పనులా? రెగ్యులర్ మోడ్లో అందరూ చేసే సామాన్యమైన పనులా, మీరు ఏమైనా డిఫరెంట్గా పనులు చేస్తారా? నా పాయింట్ అర్థమైందా? మీ క్రియలు నేను ఎరుగుతున్నాను యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఏం చెప్తాడు? మనం కూడా కొంచెం చూస్తున్నాను, ఏం చేస్తున్నావో చూస్తున్నాను అందరికీ అంటాం, కొంతమందితో అంటామా? ఎందుకు వాళ్ళతోనే అంటాం? ఏదో తేడా చేస్తున్నాడు ఆ అమ్మాయి, ఏదో చేస్తుంది. అప్పుడే కదా నువ్వు ఈ మాట అప్పటి వరకు ఏమైనా అనలేదే బైబిల్లో? అప్పుడే అనడే నీ క్రియలు నేను చూస్తున్నానని. అంటే ఏంటైనా ఉంటుంది? ఏం చేస్తున్నావు? డిఫరెంట్గా చేసే పనులు ఏంటో నీకు తెలుసా? నీ గురించి నీకు తెలుసు, నీ గురించి నీకు తెలుసు. నువ్వు డిఫరెంట్గా చేస్తున్న పనులు ఏంటో నీకు తెలుసు. సమాజమునకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, నీతికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, నీ కుటుంబ పద్ధతులకు వ్యతిరేకంగా, గౌరవానికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు చేసే పనులు, డిఫరెంట్ పనులు నీకు తెలుసు. ఏంటి డిఫరెంట్ పనులు చేస్తున్నావు? నీ క్రియలు నేను ఎరుగుదును. వాట్స్ ద డిఫరెన్స్? చెప్పండి ఒకసారి, ఏంటి డిఫరెన్స్? కొంతమంది ఉంటారండి, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే అనుమానం. చెప్పండి ఒకసారి. ఏ దయ్యానైనా వదలగొట్టచ్చండి దీని తప్ప. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మా ఆవిడికి దయ్యం పట్టింది. అవునా? ఒక్క నిమిషం వాళ్ళ కళ్ళలో చూస్తే కొన్ని విషయాలు మాకు అర్థమవుతాయి. దేవుని ఆత్మ చెప్పొద్దు కొన్ని విషయాలు. దయ్యం అయితే నా కళ్ళ చూసి నాతో చెప్తూ ఉండదు, ఒరే బాబు నన్ను వదిలిపోయి గద్దించి వెళ్ళిపోతానండి. ఈ అనుమానం దయ్యం కనపడదు, మాట్లాడదు, బయటపడదు, భలే ఉంటుంది లోపల. అది ఉన్నవాళ్ళు కూడా భలే ఉంటారు, భలే ఉంటారు, భలే ఉంటారు వాళ్ళు. చూసుకోండి మీరు ఎప్పుడన్నా. ఆ ప్రత్యేకంగా మీరు చేసే పనులు ఏంటో మీకు తెలుసా తెలీదా? డూ యూ నో ద సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెన్స్? ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారితో చెప్పాను, అమ్మ నీ కూతురు ఏంటో తేడాగా ఉందనంటే, బాబు ఎంత చెప్పినా మారట్లేదు బాబు, మరి దానికి అనుమానం వచ్చేసింది, మరి ఏడు చేయమంటావు? ఆ దేవుడే నిజం చెప్పాలంది. ఆ దేవుడు నిజం ఆల్రెడీ చెప్పాడు, నేను సత్యమని. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? ఇలా ఆయన గురించి చెప్పాలి. మీ ఆయన ధర్మపత్ని వ్రతుడు, నువ్వు అనవసరంగా అనుమానాలు పెట్టుకోకు, ఆయన చూపుల్ని, ఆయన చేతల్ని, ఆయన నడతల్ని, నడకల్ని, బట్టల్ని, వాసల్ని చూడకో, జాగ్రత్త అని యేసుప్రభు వారు చెప్పాలి. ఎవరు చెప్తారు? తేడా నీ దగ్గర ఉంటే నీకు తలుపు తీసిపెట్టాడు ఎవడో. ఎందుకు మూయలేడు? ఎవడు మూసినా నువ్వు ఊరుకో కదా అన్నట్టు తీసేశానమ్మా, నీ దారి నీదే, ఇంక నువ్వు నా దారిలోకి రావు పో. ఒకసారి ఆలోచించు, వాట్ ద యాక్షన్స్ యూ మేక్ డిఫరెన్స్ ఆర్ డిఫరెంట్ సెన్స్. నీకు అర్థమవుతుంది చెప్తుంది? నువ్వు మామూలుగా ఉండాల్సిన దానికన్నా నువ్వు ప్రత్యేకంగా భిన్నంగా ఏ పనులు చేస్తున్నావు.
మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఖచ్చితంగా సొసైటీలో, కమ్యూనిటీలో ఒక భిన్నంగా జీవించగలడు అనే విషయం నీకు తెలుసా తెలీదా? స్పెషల్గా జీవించాలా వద్దా? క్రిస్మస్ రోజు కాదు, మిగిలిన రోజులు చెప్తున్నా. స్పెషల్గా జీవించాలా వద్దా? క్రైస్తవుడు ఒక యూనిక్ మోడల్, ప్రత్యేకమైన జీవితం, అది ఆదర్శప్రదమైన జీవితం, మాదిరికరమైన జీవితం, అనేకులకు ప్రయోజనకరమైన జీవితం, అనేకులకు విశ్వాసం యొక్క మాదిరిని చూపి యేసు ప్రభుని ప్రకటించే జీవితం. ఆ స్పెషల్ క్రిస్టియన్ లైఫ్లో మనం డిఫరెంట్గా పనిచేస్తాం, మనం ప్రత్యేకంగా ఉంటాం. ఉన్నామా? ఇది ఈజ్ ద థర్డ్ పాయింట్. అంటే సమాజంలో మనము ప్రత్యేకంగా ఉన్నామా లేదా, అది నా ప్రశ్న. ఉన్నామా లేదా? ఉంటే ఏ విషయంలో ప్రత్యేకత? వీధిలో, అది క్రిస్టియన్ పేట, గుంటూరు దగ్గర ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో మన సహోదరులు ఒకరు ఉంటే వారింటి కార్యక్రమానికి వెళ్ళాను. వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ అందరూ తిట్టుకుంటున్నారండి, భలే కొట్టేసుకుంటున్నారా, ఆ పైపు దగ్గర విపరీతంగా కొట్టుకుంటున్నారు. పేరు ఏమో క్రిస్టియన్ పేట, ఉన్నది అందరూ క్రైస్తవులే, ఎవరి మొక్కని బొట్లు లేవు, అందరింటి ముందు వాక్యాలు, సిలువులు, బాయ్స్ ప్రో బొమ్మలు, టైల్స్ విపరీతంగా ఉన్నాయి. కొట్లాట మాత్రం భలే సీరియస్గా అవుతుందండి, బూతులతో పాటు. నేను ఒక 2 నిమిషాలు అలాగ నుంచుని చూశాను. కరెక్టే, వీళ్ళు బయట దెబ్బలాడుకుంటున్నారు, మేము లోపల దెబ్బలాడుకుంటున్నాం, అంతే తేడా. ఏం పెద్ద తేడా? ఎందుకు వాళ్ళల్లో ఆ ప్రత్యేకంగా జీవించాలి, మేము ప్రత్యేకంగా అడ్రస్ ఉంది, ప్రత్యేకంగా పేరు ఉంది, ప్రత్యేకమైన కాలనీలో ఉండి మేము ఎందుకు ప్రత్యేకంగా లేవనేటువంటి ఆలోచన వారికి లేదు. ఇక్కడ మనలో క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న వరకు మనకుందా పని? మనకేమైనా అలాంటి అవగేషన్ ఏమైనా కనిపిస్తుందా? అమ్మో, నేను క్రైస్తవుడిని, నేను ప్రత్యేకంగా జీవించాలి, నేను విలువైన వాడిని, నా నమ్మకత్వ జీవితం కానీ, నా మాదిరికరమైన జీవితం కానీ, నా యథార్థవంతమైన జీవితం కానీ, నా మాట తీరు కానీ, నా పద్ధతులు కానీ, నా పనులు కానీ డిఫరెంట్గా, అవి పర్ఫెక్ట్గా ఉండాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఒక సహోదరి ఎండు మిరపకాయలు తన వీధిలోకి వస్తే వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఆ బస్తా కొనేసి పంచుకుందామని కూర్చున్నారు. పంచుకోవడానికి కూర్చున్న తర్వాత బస్తా కొనేసి వ్యాపారం వెళ్ళిపోయాడు. వాడు చెప్పిన తూకం ఖచ్చితంగానే ఉందని నిర్ధారించుకున్నారు స్త్రీలందరూ. వాటా ఇయటానికి ఆ ఇంటి చివరిలో ఉన్న రూతమ్మ గారిని పిలిచారు. నాకు అర్థం కాలేదు. రూతమ్మ గారు వెళ్ళి వాటాలు వేసింది. ఎందుకు వాటాలు వేసేటప్పుడు రూతమ్మ గారిని పిలిచారు? అబ్బా, కరెక్ట్గా వేస్తుంది రూతమ్మ గారు, రైట్. ఇంకా న్యాయంగా ఉంటుంది రూతమ్మ, గుడ్. ఇంకా దేవుడు నమ్ముకుంది కాబట్టి. ఇంకా ఉన్నారమ్మ రూతమ్మలు, ఆ ఏరియాలో కొంతమంది ఎస్తేరమ్మలు ఉన్నారు, ఇంకా అమ్మమ్మలు చాలామంది ఉన్నారు. అయినా రూతమ్మనే పిలిచారు. ఎందుకు? వాటాలు వేయడం ఎవరికి రాదు ఇక్కడ? ఆ పదం సరిగ్గా చెప్పు. వచ్చు కాదు, ఏమొచ్చు? కరెక్ట్గా వేస్తుంది. ఇంకా అందరికీ ఒకే న్యాయం అంటే పక్షపాతం ఉండదు ఆవిడికి. ఇంకా మంచిగా చెప్పుకుందాం, చెడొద్దు. చెప్పండి. ఎక్కువ తక్కువ అనేటువంటి భిన్నాభిప్రాయం ఉండవు. ఇంకా మంచి పదం, ఖచ్చితంగా ఉంటుంది ఆవిడ. ఇంకా ఆవిడికి ఇష్టం లేకపోవడం అనే లక్షణాలు ఉండవు. ఎప్పుడు అందరికీ ఒకేలా చూసుకుంటుంది ఆవిడ. ముక్కు సూటిగా ఉండొచ్చు. చూసారా, ఆ రూతమ్మ మనకు కనపడలేదు కానీ ఒక యాక్ట్ ఎన్ని మాటలు మాట్లాడిస్తుందో. ఒక పని మనల్ని మాట్లాడిస్తుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది. నీ ఏ పని నీ కాలనీలో, నీ వీధిలో, నీ చుట్టుపక్కల, నీ అపార్ట్మెంట్లో ఇతరుల చేత ఆలోచించనిస్తుంది. దట్ ఈస్ డిఫరెన్స్. నువ్వు చేసే ఏ పని ఇతరులు నిన్ను చూసి ఆలోచించేలాగా చేస్తా ఉంది. ఏంటి ఆ పని చెప్పు? వేర్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? చెప్పండి, ఏమన్నా ఉందా? ఇది స్పెషాలిటీ. కొంతమంది ఉంటారండి, ఏ రోడ్డు మీద వెళ్ళిపోగానే, అమ్మాయి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, 10వ తరగతికి వెళ్తున్నాడు. అమ్మాయి నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, ఇగో ఈ 5 రూపాయలు మీ పాస్ గారికి ఇచ్చి ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేయమని చెప్పు. అమ్మాయి ఇదిగో నొప్పులు పడుతుంది, కొంచెం ప్రార్థన చేసే నూనె ఇయ్యి. వీటికి ఉపయోగపడతాం మనం. నీ ప్రార్థన మీద నమ్మకమా, నీలో ఉన్న యేసు, నువ్వు నమ్ముతున్న యేసు మీద నమ్మకమా? నాకు డౌట్. ఇప్పుడు నీ మీద నమ్మకం అయితే నీ దేవుడి దగ్గరికి వెంబడించడానికి నిన్ను పట్టుకుని చచ్చుకొచ్చేది ఆవిడ. వచ్చేది ఖచ్చితంగా. ఏటి నీ జీవితం ఎలా ఉండేది, ఎలా మారిపోయావు, నీ పద్ధతి ఎలా మారిపోయింది? ఏమండి, ఈ 10 ఇళ్ళు కొనుక్కుంటే నిన్ను చూసి ఆవిడ యేసుప్రభు దగ్గర రాడు.
ఒక కేజీ బంగారం దిగేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటే నేను చూసి ఎవడో యేసుప్రభు దగ్గర రాడు. నువ్వు ఇంకే రకమైన అభివృద్ధిని చూపించినా యేసుప్రభు దగ్గర రాడు. నీ జీవితం మారిన పద్ధతి చూస్తే మాత్రం డెఫినెట్గా యేసుప్రభు దగ్గరికి వస్తారు. ఎందుకో తెలుసా? దట్స్ ది డిఫరెన్స్. నువ్వు ఇంతకుముందు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. కారణం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాక మారావు, ఏం విన్నాక మారావు, ఏం చదివాక మారావు, ఏం చూశాక మారావు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. ఆ రూతమ్మ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నామే. మీ పేరు పెట్టి మీ గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? నేను మొన్న ఒక సహోదరి చెప్తున్నప్పుడు విన్నాను, మా వదినంత కంత్రి ఇంకెవరు ఉండరని అంది. ఈవిడ కంటే ముందు యేసుప్రభుని నమ్ముకుని ఆవిడే ఈవిడ యేసుప్రభులోకి నడిపించుకుంది. ఆ కంతిరి క్రైస్తవ వదినమ్మ గారి అంత కంతిరి అమ్మ ఇంకెవరు ఉండరంటే ఈ పిల్లకి తెలిసింది ఆమెను తీర్పు తీర్చగలిగే శక్తి. సరే, వాళ్ళు కంతిరి వాళ్ళు మంచోళ్ళు మనకు తెలీదు. ఈరోజు నీ హృదయంలో నీ ప్రత్యేకమైన జీవిత విధానము అనేక మందికి ప్రత్యేకంగా కనపడేలాగా యవనస్తులారా మీరు ఉన్నారా? ఇస్ ఇట్ యువర్ లైఫ్ ఇస్ గివింగ్ డిఫరెంట్ సెన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఉందా? ప్రత్యేకంగా ఉన్నారా? ఒకసారి దానియేలు దగ్గరికి వచ్చి, నాన్న ఇది బీఫ్, ఇది పోర్కు, ఇది ఒంటి మాంసం, ఇది చికెను, ఇది గొర్రె మాంసం, అది ఏట మాంసం అని చెప్పి 10 మంది పెట్టాడు. ఆయన అన్నాడు, వద్దు బాబు, మాకు ఏం వద్దు, ఆ ఆకుకూరలు ఏమన్నా ఇచ్చేయండి అన్నాడు. అందరూ చెప్పుకున్నారట, మాంసం తింటలేదు, KFC ముట్టుకోవట్లేదు, మటన్ ముట్టుకోవట్లేదు అని గొంతులేశారట. వాళ్ళు ఏం వెజిటేరియన్ తింటుంటే. బట్ ఇట్ మేడ్ ద డిఫరెన్స్. ఒకరోజు వాళ్ళందరూ నిలబడినప్పుడు ప్రపంచం వాళ్ళ వైపు వంగి తొంగి చూసింది. ఎందుకో తెలుసా? శాఖాదులు తిన్నంత మాత్రంలో వాళ్ళ ముఖంలో వెలుగు తగ్గిపోలేదట. ఇట్ ఈస్ డిఫరెన్స్. ఈరోజు ఫ్రెండ్స్, మనం వెళ్తున్న ప్రదేశంలో వీ ఆల్వేస్ వాంట్ టు బి ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సమ్ అదర్ కంపెనీస్. రీబాక్కో, ప్లే బాయ్కో, ఇంకేంటవి ప్యాన్, ఏ కంపెనీలకి మీరు అంబాసిడర్లుగా తయారవుతున్నారు. కానీ మీరు క్రైస్ట్ అంబాసిడర్స్గా మీరు ఎక్కడ కనపడరే. మీ ఒంటి మీద ఉన్నటువంటి ఆ కాస్ట్యూమ్స్ బట్టి కానీ, ఆ యాక్సెసరీస్ని బట్టి కానీ, మీ హెయిర్ స్టైల్స్ని బట్టి కానీ, మీ వొకాబులరీని బట్టి కానీ, మీ లైఫ్ స్టైల్ని బట్టి కానీ నోబడీ విల్ రికగ్నైజ్ యు ఆర్ క్రిస్టియన్. అంతెందుకు, మీరే క్రిస్టియన్గా ఉండడానికి ఇష్టపడరు. ఓపెన్గా చెప్తున్నాను. మీకు ఇష్టం ఉండదు. మీ ఫ్రెండ్స్ మధ్యలో మీరు తిరిగేటప్పుడు మీరు క్రిస్టియనా అని ఎవడని అడిగితే మీకు నచ్చదు. ఎందుకో తెలుసా? ఆ లావిష్ లగ్జరియస్ సివిల్ లైఫ్, సెక్యులర్ లైఫ్ ఈ క్రిస్టియన్ స్పిరిచువల్ లైఫ్లో ఉండదు అనే భయం. దీనిలో ఉంటే వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారండి. అబోవ్ ద లైఫ్ నువ్వు జీవిస్తున్నావు. 1 John 4:4, 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఎంతమంది తెలుసు మీలో గొప్పోడు ఉన్నాడని? చిన్నపిల్లలారా, మీ లోపల ఒక గొప్పోడు ఉన్నాడని ఎంతమంది తెలుసు? డూ యు నో దెర్ ఇస్ అనదర్ స్ట్రెంథీ మ్యాన్, ఒక హీ మ్యాన్ లోపల ఉన్నాడని మీకు ఎంతమందికి తెలుసు? ఒక శక్తిమాన్ మీలో ఉన్నాడని ఎంతమందికి తెలుసు? ఒక భయంకరమైన సంపూర్ణతనిచ్చే శక్తిమంతుడు మనలో ఉన్నాడని చాలామందికి తెలియకపోవడం వల్ల మానవులుగా జీవించే ప్రతి సామాన్య జీవితము ప్రతి ఒక్కడు జీవించి వృధా చేసేసుకుంటున్నాడు, లైఫ్ వేస్ట్ చేసేసుకుంటున్నాడు. ఒక క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో మీరు చూస్తే నిజంగా మీరు సొసైటీని కదిలించేవారు, ప్రత్యేకపరిచేవారు, మరి అనేక మంది మధ్యలో మీరు వెలుగుగా ఉండవలసిన వారమి, ఉప్పుగా ఉండవలసిన వారమి, సవిచారములు లేని ఆ మన్నా గురించి విమర్శించిన జీవితాలలాగా మనల్ని ఈరోజు క్రైస్తవులని విమర్శిస్తున్నారంటే దట్స్ ఇట్. మొన్నొక విశ్వ హిందూ పరిషత్ ఒక నాయకుడు చర్చ్కి వచ్చాడు. ఒకసారి చూశాడు. ఆయన చూస్తూ అక్కడ అన్నాడు, మిమ్మల్ని ఒక చూపు చూసిపోదామని వచ్చాను అన్నాడు. ఆ మతం చాలా దూరం వెళ్ళింది. ఓ చూపు చూసిపోదామంటే ఏంటి? మనం ఎప్పుడు అంటాం ఆ మాట? నీ వంతు చూద్దాం అనుకుని వచ్చాను, అంతే కదా. వెంటనే అన్నాను, ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను మీ చూపు కోసం అన్నాడు. అన్నాడు, మీకు తెగింపులేండి అన్నాడు. లేదు, విశ్వాసం అన్నాడు. అదేలేండి, మా భాష అది, మీ భాష ఇది అన్నాడు. కాదు, ఒకసారి మాట్లాడుకుందాం రండి అన్నాడు. వచ్చేప్పుడు అంటున్నాడు, మీరు సామాన్యంగా వచ్చారండి ఇక్కడికి, ఓ చిన్న బ్యాగ్ వేసుకుని వచ్చారండి, నాకు ఇప్పటికే అలాగే కనపడుతున్నారు మీరు, మీలో ఏం మార్పు రాలేదు కానీ మీ వెనక చాలా మార్పు వచ్చిందండి అన్నాడు. ఏం లేదన్నాను. కాదు, దిస్ ఆర్గనైజేషన్, దిస్ ఎక్విప్పింగ్ ద పీపుల్, ద టీచింగ్, ద ఎవ్రీథింగ్, ఇంత మార్పు, మీతో దేవుడు ఉన్నాడండి, మీతో దేవుడు ఉన్నాడండి. నాకు అర్థమైంది వాడికి నాలో దేవుడు కనపడలేదని.
నాతో దేవుడు కనపడ్డాడని. అయ్యా మిలిటరీ మ్యాన్, నీతో దేవుడు కనపడ్డా, నీలో దయ్యపు దేవుడు కనపడ్డా? నీ చుట్టుపక్కల వదిలేసి వచ్చిన ప్రదేశాల్లో, నీ కాలనీలో, మీ ఇంటి చుట్టుపక్కల నీలో దేవుడు కనపడ్డా? కనపడతాడా? మనలో దేవుడు, మనతో దేవుడు కనపడతాడా? ఐ ఫెల్ట్ అషేమ్ ఆఫ్ మై సెల్ఫ్. ఒక అన్యునికి నా సాక్ష్యం పోయింది. వాడు నన్ను గొప్ప చేస్తున్నాడు. వాడు ఏమంటున్నాడంటే నీలో దేవుడు ఉన్నాడని చెప్పటల్లా, మీతో దేవుడు ఉన్నాడు అందుకు ఇవన్నీ వచ్చినాయి అన్నాడు. చాలా సిగ్గుకరమైన జీవితం నాది. ఈ థింగ్స్ అన్నిటిని బట్టి వాడికి అర్థమైంది అదే, అరే నేను నాలో శక్తిమంతుడు ఒకడు ఉన్నాడని, ఆ శక్తిమంతుడికి తగినట్లుగా నా బ్రతుకుని చూపించలేకపోయానని నాకు ఇప్పటికే రోషం గట్టి పుట్టేసింది. చాలా సిగ్గుపడ్డాను ఆ రోజు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయన నోట్లోంచి ఏమన్నా నా ఆత్మను సంతృప్తిపరచుకోవడానికి మీలో దేవుడు ఉన్నాడని అంటాడేమోనని ఆడి వెనకట్ల పడ్డా. అది కాదు సార్ ఇంకేం కనపడలేదా అని అడుగుతున్నాను. అంటే మీరు ఇదంతా చాలా మార్పు. ఒరే అదంతా చూస్తే నాలో ఏం మార్పు కనపడలేదా? మీరు అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదేంటి? ఎస్, 16 years బ్యాక్ నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. తేడా నాలో యేసుప్రభు కనపడలేదు, అడిగి కనపడట్లేదు. వాట్ ఈస్ మెచ్యూరిటీ దెన్? ఏంటి మెచ్యూరిటీ? ఏంటి చెప్పండి? 2 ఇళ్ళు కొనుక్కోవటమా? ఏంటి పిల్లల్ని కంటమా? ప్రమోషన్లా? డబ్బులా? లేక మానసికంగా, లేక నీకు ఇంతకు ముందు కూర్చున్నావు ఇప్పుడు ఉపదేశించే స్థాయా? వాట్స్ ద మెచ్యూరిటీ? నీవు దానికి అన్నాను సార్ నాలో ఏం కనపడలేదని. అంటే ఏదో కొంచెం మనిషి తగ్గారు, కొంచెం పొట్ట వచ్చిందని. పొట్ట కామన్, నా లోపలేం కనపడలేదా? వెళ్ళిపెట్టేటప్పుడు అన్నాడు, పాస్టర్ గారు మీరు దేని గురించో నాలోంచి వెతుకుతున్నారు, అదేదో కనపడితే వచ్చి చెప్తాను నేను అన్నాడు. ఒక నిరీక్షణ ఉంది ఇప్పుడు నాకు. ఒకరోజు వచ్చి, ఆలివ్ గ్రీన్ నీలో ఈ జీవిత మార్పు నేను చూశాను, ఈ పద్ధతి తేడా చూశాను. ఒకప్పుడు నీ జీవితంలో ఈ జీవితానికి మధ్యలో ఈ డిఫరెన్స్ నాకు కనపడింది. ఎప్పుడైనా చెప్తారా? ఎవరన్నా చెప్తారా? మీకే అడుగుతున్నది. నేను గోడలతో మాట్లాడట్లా, మనుషులతో మాట్లాడుతున్నా. సొసైటీలో నీలో ఉన్న బలవంతుడికి తగిన జీవితం నువ్వు జీవించినావని ఎప్పుడు చూపిస్తావు? ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడు నీ ప్రజలు నిన్ను చూసి ఎస్ నీలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుని శక్తిని బట్టి కార్యాలు చేస్తున్నావు? ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, మా వీధిలో మా క్రైస్తవ లోకాన్ని గురించి నేను చెప్పాలి కదా, క్రైస్తవ లోకపు సహోదరులు నేను వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు చూడండి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది అన్నారు. ఇలా రమ్మా అన్నాడు. వేరా అంది. ఏ సునాములో పో అన్న. దొబ్బని పడిపోయింది బుర్కాల్లో. లేపి స్నానం చేయించి దానికి బట్టలు మార్చి తీసుకొచ్చారు. బాబు గారు నేను ఎక్కడున్నాను అంది. అందరూ దేవుని స్తోత్రం, దయ్యం వెళ్ళిపోయిందని కేకలేస్తున్నారు. వచ్చి సీరియస్గాను, బాబు గారు కాఫీ తాగుతారా, బాబు గారు బుక్స్ తాగుతారా, హార్లిక్స్ తాగుతారా? ఇప్పుడు ఎవరికి గొప్ప చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? దయ్యాలను వదలగొట్టగలిగిన శక్తి లోపల ఉంది అని నన్ను గొప్ప చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఉంటే దయ్యాలు వదలగొట్టే శక్తికి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవి నేను ఎదురు చూడట్లేదు. ఇక్కడ ఆయన చెప్తున్న వాక్యం అది కాదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న అందరికన్నా ఆ అందరూ చేసే పనులకు భిన్నంగా నువ్వు చేస్తావు. వాళ్ళు కోపంగా అరుస్తారు, నువ్వు ప్రేమగా చూస్తావు. వాళ్ళు తిడతారు, నువ్వు ప్రార్థిస్తావు. వాళ్ళు శపిస్తారు, నువ్వు ఆశీర్వదిస్తావు. వాళ్ళు నీ మీద కక్ష కడతారు, నువ్వు వాళ్ళ కొరకు దాసులువై పని చేస్తావు. వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసి మనుషులను విభజిస్తారు, నువ్వు ఐక్యపరుస్తావు. మనుషుల జీవితాలను చూసి వాళ్ళు నాశనం అవడానికి ఏ పద్ధతిలో ఉందో శరీర కోరికలను తీర్చుకోవడానికి వెళ్తారు, నువ్వు ఆత్మ సంతృప్తి కొరకు ప్రార్థన చేస్తావు. వారు తిండిబోతులకు, తాగుబోతులకు, తిరుగుబోతులకు పరుగులు పెడతారు, నువ్వు మోకరించి ఉపవసించి చేతులెత్తి అంగలు అరుస్తావు. వాళ్ళు నిద్రపోయి సుఖపడతారు, నువ్వు అర్ధరాత్రి లేచి మొర పెడతావు. వాళ్ళ జీవితంలో ఏ విషయాలను చూస్తే వారికి ఆనందమో టీవీల దగ్గర, సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర ఉంటారు. నువ్వేం చదివితే ఆనందమో వాక్యం దగ్గర దివారాత్రాలు ధ్యానించి దాని కొరకు నిలవబడతావు. వాళ్ళైతే అబ్బాయిలతో అమ్మాయిలతో తిరగడానికి, ఏవైతే ఆనందించడానికి లాలన మాటల కొరకు పరుగులు పెడతావు, నువ్వు ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావు. దట్ మేక్స్ అ డిఫరెంట్ సెన్స్. ఒక క్రైస్తవ జీవితంలో నీలో ఉన్న బలవంతుడు చేసే గొప్ప పనులు లోకాన్ని జయించిన విశ్వాసం అది ఇస్తాడు. ఇస్ ఇట్ దేర్ విత్ us? మనలో ఉందా? మనలో ఆ బలం ఉందా? అప్పులు, జబ్బులు, నొప్పులు కామన్గా ఉంటాయి, వాటి గురించి ఆలోచించకండి. నీ బలము చూపించేది నీలో ఉన్న దేవుని శక్తి. బలవంతుడు ఉన్నాడండి, గొప్పవాడు ఉన్నాడండి, శక్తివంతుడు ఉన్నాడండి. ఎందుకు ఆ శక్తివంతుడికి పని చేయడానికి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుంది? 6 అడుగుల 8 అంగుళాలు ఉన్నాడంట బాబు. ఎంత ఉంటాడు రేవట్లాగా? 6 అడుగుల 8 అంగుళాలు.
వాడు వెళ్ళి నేను ఆడతానండి అని స్కూల్లో 10th క్లాస్లో వెళ్ళి పీటీ మాస్టర్ని అడిగారంట. నేను ఏదైనా ఒక గేమ్లో నేను ఆడతానండి అన్నాను. తెలివైనోడు 6 అడుగుల 8 అంగుళాల పిల్లోడిని ఎక్కడ వాడుకుంటాడు చెప్పండి? ఏ గేమ్ ఆడిస్తాడు? వాలీబాల్ కానీ బాస్కెట్లో వేసే బాస్కెట్బాల్ కానీ ఆడిస్తాడు. తెలివైనోడు అయితే ఈయనంట నువ్వు ఖోఖో ఆడిల్లు అన్నాడంట. 6 అడుగులు పొడవునోడు ఖోఖో ఆడితే కాళ్ళు ఇరిగిపోతాడు, తిప్పిలా తిరిగే లోపు బెల్డే పడిపోతాడు. అడ్వాంటేజ్ని వాడుకోవడం తెలియనోడిని ఆ మాస్టర్ అని అనాలి, సెలక్షన్కి వెళ్ళిన ఈడిని అనాలా, ఈయన్ని పెంచిన తల్లిదండ్రులు అనాలా? అంటే నీలో ఉన్న బలవంతుడిని పనిచేయటానికి అవకాశం ఇవ్వకుండా మగ్గిపోతున్న నీ అజ్ఞానాన్ని అనాలి, పనిచేయటానికి స్కోప్ ఉన్న నీ శరీరాన్ని అప్పగించని నీ సెల్ఫ్ని అనాలి. సరెండర్ టు హిమ్. నీలో ఉన్న బలవంతుడికి అప్పగించు. నీకు బాగా తిట్టాలనిపించిందా? ప్రభువా నీకు ఇష్టమైన రీతిగా తిట్టడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ ఇప్పుడు నేను తిట్టాలి, వాళ్ళకి దేవునికి మహిమ చేయాలి ప్రభువా, నన్ను తిట్టించు అని అడుగు. నువ్వు తిట్టేటప్పుడు దేవునికి మహిమకరంగా తిట్టు. వస్తుందా? అల్లరి కత్త అయిన శాతాన్ని తిడితే మహిమ వస్తా లేదా? చూసుకోండి, శాతాన్ని నీ మీద పూని వెంటనే నువ్వు తిడుతున్న తిట్లకి పక్కింటి వాళ్ళందరూ అటెండ్ అవుతారా లేదా? కిటికీలు ఓపెన్ అవుతాయి లేదా? అందరూ రోడ్డు మీదకి వస్తారా లేదా? చూస్తారా లేదా? అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఎవడు చూసినా డోంట్ కేర్. ఆత్మ కాదు అది. అల్లరికి కర్త అయిన ఆత్మ ఎవరు? యేసు ఆత్మ. సాతాను. సమాధానకర్త నీ కాళ్ళని శీఘ్రముగా చితక తొక్కించేటట్టు సాతాన్ని నీ కాళ్ళ కింద పెడతాడు. ఎప్పుడు? నీ బలవంతుడికి నువ్వు అప్పగిస్తే. డోంట్ సే దట్ ఫిజికల్లీ స్ట్రెంగ్త్, నాకు మంచి బలం ఉంది, నా బరువు బాగుంది, నా ఎత్తు బాగుంది. నెవర్ మైండ్. నీ ఆత్మలో నీ దేవునికి నువ్వు అప్పగించుకుని చూడు. ఆ పరిస్థితిని దాటడం ఎలాగా, శ్రమను దాటడం ఎలాగా, వేదన దాటడం ఎలాగా, ఆ సమస్యను దాటడం ఎలాగా, ఆ ఇబ్బందిని దాటడం ఎలాగా, ఆ ఇరుకుల నుంచి నువ్వు బయటికి రావడం ఎలాగా, ఆ నొప్పిని తాళుకోవడం ఎలాగా, ఆ అవమానాన్ని ఎదుర్కోవడం ఎలాగా, ఆ భారాన్ని భరించడం ఎలాగా, ఆ సహించి దాని దారి నుంచి వెళ్ళడం ఎలా, అద్భుతాలు చేస్తాడండి నీలో ఉన్న బలవంతుడు. సరెండర్ టు హిమ్. నీ జీవితంలో సమాజంలో నువ్వు జీవించేటప్పుడు నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, స్పెషల్గా బ్రతకాలి. నీ బ్రతుకుని చూసి అవతల వాళ్ళు ఎలా బతుకుతుంది, ఇది ఏమిటి, వీటి దగ్గర ఉన్న శక్తి, ఇది దేవుని శక్తి, దేవునిలో మార్పు, దేవునితో జీవించడం వల్ల వచ్చిన ఫలితం ఇది. ఆ స్థాయికి మన లైఫ్ నడవాలి. లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను వినండి. మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాల మధ్య మనం నిజమైన కృతజ్ఞత కలిగి ఉన్నామా? గ్రాటిట్యూడ్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. నిజమైన కృతజ్ఞతలు విశ్వాస జీవితంలో కలిగి ఉన్నామా? 1 కొరింథీ 1, 1 Corinthians 1 verse 4 to 7, 4 నుంచి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గుర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ మీకున్నన్ని డబ్బులు ఎవరి దగ్గర లేవు. ఐశ్వర్యవంతులు అంటే అదే కదా, అందుకే అది తెలుగులో చెప్పాను. ఏమేమి ఉన్నాయి మనలో చెప్పండి? ఏమేమి ఉన్నాయి మీలో? ఏముండాలి? క్రీస్తుని గుర్చిన సాక్ష్యము. నెంబర్ 2 సమస్త ఉపదేశము. నెంబర్ 3 సమస్త జ్ఞానము. ఏ విషయాల్లో ఉన్నట్టు వీళ్ళకి? ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. మొదటిది సాక్ష్యము, నెంబర్ 2 ఉపదేశము, నెంబర్ 3 జ్ఞానం. మళ్ళీ చెప్పండి. సాక్ష్యము, ఉపదేశము. యేసుక్రీస్తుని గురించి అన్ని విషయాల్లో ఉందా? కొన్ని విషయాల్లో ఉందా? ఈ 3 ఉంటే కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ఒక పాస్టర్ గారు, మేము కొంతమంది సేవకులను కలుసుకుని ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఓ పాస్టర్ గారు అడిగారు, పాస్టర్ గారు మీరు మీ సంఘం వాళ్ళ కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తారు అన్నాడు. అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, రోజంతానండి అన్నాడు. మీ ఇంటి కోసం మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? నీకు చేయడానికి టైం ఉండదండి అన్నాడు. అప్పుడు నన్ను అడిగారు, పాస్టర్ గారు మీ చర్చ్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తారు, మీ చర్చ్ వాళ్ళ గురించి అన్నాడు. నేను అన్నాను, పాస్టర్ గారు సరిగ్గా గుర్తులేదు కానీ నాకైతే చెయ్యాలని ఉండదండి, వాళ్ళ గురించి నాకు బాధగా ఉంటుంది చెయ్యాలని. కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం వాళ్ళ కోసం చేస్తాను. బాధల్లో ఉన్న వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి వాక్యం చెప్తున్నాను కదా, ఇంకేంటి ప్రత్యేకమైన ప్రార్థన
అనిపిస్తుందండి అన్నాడు. అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, పాస్టర్ గారు అలా కుదరదు, మనం ప్రార్థన చేయాల్సిందే అన్నాడు. ప్రార్థన చేయడం ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ నేను జ్ఞానం ఇచ్చాను, వాక్యం ఉపదేశం ఇచ్చాను, వాళ్ళకి సాక్ష్యం ఉంది. ఈ 3 ఉంటే వాళ్ళు కదా కృతజ్ఞతలు చెల్లించి దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకుంటారు, మనం ఎందుకు ఆ విషయంలో బాధపడాలి అని. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, నువ్వు చెప్పింది రైట్ తమ్ముడు, సంఘం గురించి ప్రార్థన చేయాల్సిన అవసరత కన్నా ప్రార్థన నేర్పించాల్సిన అవసరత సంఘానికి ఉంది. యేసుప్రభు శిష్యులకు వచ్చినప్పుడు ఉపదేశాలు నేర్పాడా, ప్రార్థన నేర్పాడా? యేసుప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేశాడా, వాళ్ళందరికీ ప్రార్థన ఎలా చేయాలో చూపించాడా? మనం అదే చేయాలి. ఈరోజు నీకు ఈ 3 విషయాలు తెలిసిపోయినాయి. నీకు సాక్ష్యం ఒకటి ఉంది, ఏదో సాక్ష్యం, జ్వరం వచ్చింది, యేసుప్రభు తగ్గించాడు, ఏదో చెప్తావు కదా సాక్ష్యం. 2, ఉపదేశం వింటున్నారా లేదా? వారంలో ఏమీ కాకపోయినా 2-3 గంటలు వింటున్నారు, ఈ విన్న ఉపదేశం. 3వది జ్ఞానం ఉందా లేదా? ఎవరిని ఎలా చెడగొట్టేద్దాం, ఎలా పీకేద్దాం, ఎలా ముంచేద్దాం, ఎలా నాశనం చేసేద్దాం, ఎలా రెచ్చగొడదాం, ఎలా నెగిటివ్ ఫోర్స్ ఏదో జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు క్రీస్తు గురించిన జ్ఞానం వస్తే అవన్నీ ఆపోజిట్స్ అన్నీ పాజిటివ్ అయిపోతాయి, కరెక్ట్గా మార్చబడతాయి, సెట్ చేయబడతాయి. సో దేవుని సంబంధమైన విశ్వాసంలోనికి మనిషి నడవడం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి లక్షణం. ఈరోజు నీ హృదయం ఏ విషయాలవో, ఏ పరిస్థితులలో నువ్వు ముందుకు వెళ్తున్నావు ఒకసారి ఆలోచించు. ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ మూవింగ్. సమస్య అంతా ఇక్కడే ఉందండి. నీ జీవితంలో ఈరోజు ఏమి ఇవ్వబడ్డాయో వాటన్నిటి గురించి నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా నువ్వు సువార్తకు తగిన జీవితం జీవిస్తావు. ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు నాకు. ఏంటండి అని అంటే, ప్రేయర్ రిక్వెస్ట్ల పుస్తకం అండి అన్నాడు. ఏం చేయాలండి అని అంటే, ఎవరైనా వచ్చి మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తే ఆ పుస్తకం అక్కడ పెట్టండి, అలా పేపర్ తీసుకుని దాని మీద రాసేస్తారు, అది పట్టుకుని మీరు ప్రార్థన చేసుకోవటమే అన్నాడు. ఓహో, అంటే నన్ను ప్రార్థన చేయడానికా ఈ పుస్తకం అని అడిగాను. అంటే ఆల్నేట్లో అలాంటి డేట్లో అందరూ కలిపి ప్రార్థన చేయడానికి. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ బెటర్, నా పెట్లు ఎందుకు ఇవన్నీ? నేను కొద్ది రోజులకి నేను ఆ పేపర్లు తీసి పడేశాను. ఎందుకో తెలుసా? విశ్వాసంతో మనం చేయాల్సినటువంటి విశ్వాసపు ప్రార్థనకి నీ జీవితంలో ఉండేటువంటి ఒక ప్రత్యక్షత ఏంటంటే వాక్యము, జ్ఞానము. నీ జ్ఞానం నీకేం నేర్పించింది? నీ ఉపదేశం నీకేం నేర్పిస్తుంది? నీ సాక్ష్యం నీకేం చెప్తుంది? ఎలా ఉండమని? నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడానికి ఈ 3 మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. సెట్ ఇట్ రైట్. ప్రతిసారి వస్తారు మనుషులు, నా కోసం ఇది చెప్పండి, నా కోసం ఇది చేయండి, నా కోసం ఎలా ప్రార్థన చేయండి, నా కోసం ఎలా చేయండి, నా కోసం ఎలా చేయండి. ఎంతసేపు మీ జీవితంలో ఇవ్వబడిన ఉపదేశానికి తగిన పద్ధతులకు మీరు లోబడుతూ క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం మీరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ సాక్ష్యం మారుతూ ఉంటుంది. మీరు వెళ్ళి ఎవరి మీదో ప్రార్థనకు ఆధారపడక్కర్లే. నీ జీవితంలో సూచన సలహా తప్పక వాక్యంలో నుంచి వస్తుంది, లేకపోతే ఆ టైంలో సేవకుడు నీకేదో చెప్తాడు. మించి నీ బ్రతుకంతటిని నడిపించేది వాక్యమై ఉండాలి, నీ దేవుని జ్ఞానమై ఉండాలి. యేసుక్రీస్తుని కూర్చొని జ్ఞానం సంపాదించుకోండి, అది మీకు ముఖ్యమైన. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, కొలస్సియన్స్ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభుని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట మాట చేత గాని క్రియ చేత గాని ఏం చేసినా ఏం చేయాలి? ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనకు చెప్తుంది. ఏం చేసినా నువ్వు చేసే ప్రతి పని అల్టిమేట్గా దేవునికి మహిమకరంగా రావాలి. పిల్లలారా, అందరూ కూడా అర్థం చేసుకోండి. మీరు ఏ పని చేస్తున్నారో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయికి మీరు రావాలి. ఒక తప్పు చేశారనుకోండి, దేవునికి వచ్చి థ్యాంక్స్ చెప్పగలరా? మనస్సాక్షికి వ్యతిరేకంగా కానీ, కుటుంబానికి వ్యతిరేకంగా కానీ, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే వచ్చి చెప్పగలరా? మొన్న ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య నేను సిగరెట్ వదలలేకపోతున్నాను, అందుకే చర్చికి రాలేకపోతున్నానని. ఓహో, తప్పు చేస్తున్నావు అన్న విషయం దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు నాన్న. అది వదిలేయాలి కదా నాన్న. వదిలేయాలని నీకు తెలుసా తెలీదా? తెలుసు అన్న. మరి ఏం చేయాలి? వదిలేయాలన్నా. మరి వదిలేయితే తనకి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వదిలేస్తావా? అలాంటి సాక్ష్యాలు ఎక్కడో యూనిస్ ఉంటుంది. మీ అమ్మో మీ నాన్నో, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగా నేను తాగుడు వదిలేశాను, పాస్టర్ గారు ప్రార్థన చేయగా సిగరెట్ వదిలేశాను, పాస్టర్ గారిని ప్రార్థన చేస్తే నేను 2 ఇల్లు వదిలేశాను. ఇంక మీకు అర్థమైపోయింది ఏంటంటే పాస్టర్ ప్రార్థన చేస్తే ఇవి జరుగుతాయని. యేసు జ్ఞానం నీలోకి వస్తే పాపము యొక్క నీతి ఒప్పుదల వస్తుంది. వచ్చినప్పుడు జ్ఞానమును పనిచేస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వాక్య ఉపదేశం గుర్తొస్తుంది. ఉపదేశం ఎప్పుడు వచ్చిందో సాక్ష్యం మారదు. ఇది జీవితం. ఈరోజు మీ జీవితంలో నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయికి మీరు చేస్తున్న పనులు ఉన్నాయా? ఉంటున్నాయా? మీరేమి చేసినా ఆయన పేరట చేయటానికి మీరు ఇష్టపడుతున్నారా?
బైబిల్ ఇలా చెప్తుంది కదా, ఈ కొటేషన్ ఉంది కాబట్టి అని. చాలా సందర్భాలలో దేవుని యొక్క వాక్యం నీకు తెలియకపోవటం వల్ల, పట్టుకోకపోవటం వల్ల, విశ్వాసం ఉంచి నమ్మకపోవటం వల్ల, చెయ్యాలి అనే తీవ్రమైన కాంక్ష లేకపోవటం వల్ల జస్ట్ సింపుల్గా ఒబే చేస్తున్నాం, సింపుల్గా ఓవర్కమ్ చేస్తున్నాం. అలా చేయటానికి కుదరదు ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోవడానికి కుదరదు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప ఏది మరి ఏ రకమైన ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని. చాలామంది అనుకుంటారు శోధనలు వచ్చేసేటప్పుడట సహించగలిగిందే నాకు వచ్చింది అని నువ్వు అనుకోగలిగితే దేవుని జ్ఞానంలో నువ్వు పనిచేస్తావు. నువ్వు ఇంక అక్కడి నుంచి రెచ్చిపోవు. ఆ టెంప్టేషన్ లిమిటేషన్తోనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ ఫ్యూజ్ తీసేసిన స్థాయికి నిన్ను పూర్తి స్థాయి విచ్చలవిడితనానికి దేవుడు ఎప్పుడూ పంపడు. నువ్వు గమనించుకోవాలి. సాధారణముగా అన్నాడంటే ఇన్ జనరల్, ఇన్ కామన్. ఎప్పుడూ కూడా ఎక్కువ చేయడు, అన్నిసార్లు తక్కువే చేస్తాడట. అంత తక్కువ చేసే దేవునికి నువ్వెంత హృదయపూర్వకంగా ఉండాలి. శోధనను చూసి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు వేదన చెందుతావు? ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు ఇంక కలిసి ఉండవు, నా వల్ల కాదండి అన్నాడు. ఏం చేద్దాం అనుకోండి, విడిపోతానండి అన్నాడు. ఎలా విడిపోతావు, నువ్వు క్రైస్తవుడు కదా అన్నాడు. ఇంకా అవదండి, ఆ అమ్మాయినేమో మళ్ళీ అమ్మ పెంచుకుంటుందండి, ఆ అబ్బాయి నేను పెంచుకుంటానండి అన్నాడు. ఆ 2 పిల్లలుండి విడిపోవడానికి ధైర్యం చేస్తున్న తెగబడిన క్రైస్తవుడిని ఏమనాలి చెప్పండి? ఏదో ఇబ్బంది వచ్చింది, కుటుంబం అన్నాక పొరపచ్చాలు ఉంటాయి. సమాధాన పడాలి, రాజీ పడాలి, లోబడాలి, ప్రేమించాలి, సన్మానించాలి, గణపరచుకోవాలి, వాక్యానికి విధేయత చూపించి భయపడాలి. బైబిల్ని వదిలిపెట్టి విడిపోయేటువంటి ఆలోచన వరకు ఎదిగిపోయి నువ్వు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, డెసిషన్ చెప్తున్నావా? ఏంటిది? అమ్మాయి అక్కడ, అబ్బాయి ఇక్కడ అంటే ఇన్ఫర్మేషనా, డెసిషనా? మరి నువ్వెవడు డెసిషన్ తీసుకోవడం నా దగ్గరికి వచ్చి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ దేవుని దగ్గరికి వస్తే వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఆశ్రయించుకుంటున్నాడు కాబట్టి ఆ పని చేయొద్దు, చెప్పు. దట్స్ ఆల్. చేయొద్దు, విడిపోవద్దు, కలిసి ఉండు. పిల్లలిద్దరు ఉన్నారు, వారి జీవితానికి నువ్వు తండ్రి కావాలి, తల్లి కావాలి, లోబడుండు. అంటే ప్రతిసారి ఆలోచనలో దేవునికి మహిమకరమైన ఆలోచనకు బదులు నీకు సంతోషకరమైన ఆలోచన చేస్తావు. చేయకండి. డోంట్ ప్లీజ్ యువర్ ఫ్లష్. నీ శరీరాన్ని సంతృప్తిపరచుకునే పనులు చేయకండి. ప్రతిసారి తిరగబడకండి, ప్రతిసారి కేకలు వేయకండి, ప్రతిసారి రెచ్చిపోకండి, ప్రతిసారి సమాధానాన్ని కోల్పోకండి. దేవుని యొక్క శక్తి మీ జీవితంలో మనుషులకు కలిగినంత మాత్రమే లిమిటెడ్గానే ఇస్తాడు, అంతకుమించి ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వడు. ఇప్పుడు 13వ అధ్యాయము రోమపత్రిక 11వ వచనం. రోమన్స్ 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఏం చేయాలి? అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా, కాలమును గుర్తెరిగి ఏం చేయాలట? నిద్ర మేలుకొని వేళ అయిందని. ఏమంటే నిద్ర మేలుకునే వేళ అయింది అని అంటే టైంను బట్టి ఏం చేయమని? 6:30 పొద్దున్న ఏం చేయాలి? మొదలు పెట్టాలి. అప్పుడు 8:30 పొద్దున్న అప్పుడేం చేయాలి? కనీసం ఇవాళ సెలవు కదా, బంద్ కదా. ఎన్ని గంటలు లేచారు చెప్పండి అందరూ? బంద్ కదా, ఎందుకు లేవాలి? ఒక్కరోజే కదా, ఒక్కసారే కదా, హాయిగా నిద్ర మేల్కొని వేళ అయిందని నువ్వు గుర్తించడం అంటే అదే. కాలము గుర్తెరగండి. రక్షణ నీకు మరీ దగ్గరగా ఉంది, కాపుదల నీకు దగ్గరగా ఉంది, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు దగ్గరగా ఉన్నాడు. పోగొట్టుకోకండి. డోంట్ మిస్ గాడ్స్ పవర్ అండ్ హిస్ ప్రొటెక్షన్. మిస్ చేసుకోకండి. ఆ క్షణం దాని నుంచి దూరం అయిపోతే దేవుని దాటిపోనివ్వద్దు. దావీదు కుమారుడు దాటిపోవద్దు అన్నందుకే వాడు లేచి నడిచాడు, వాడికి చూపు వచ్చింది, వాడి కుష్ఠతనం తగ్గింది. నీ బ్రతుకులో పరిస్థితి బాగు చేయబడాలంటే కాలమును గుర్తిరిగి నిద్ర మేలుకోండి. లేచి వెంటనే ఎలాగైతే మీరు పనిచేస్తారో, ఎలాగైతే ఉండాలో ఆ స్థాయిలో మీ జీవితాన్ని సరిచేసుకోవాలని చెప్తున్నాడు. అంటే క్రైస్తవ విశ్వాసంలోకి వెళ్ళిన నువ్వు ప్రతిరోజు మెలకువా, లేవడానికి, పని చేసుకోవడానికి, నీ శరీరాన్ని సంతృప్తిపరచుకునే పద్ధతులకు నిలబడడానికి, సమాజంలో నీవు లేకపోతే ఆ పని జరగదు కాబట్టి నువ్వు చేయడానికి ప్రతిసారి మెలకుగా ఉండండి. ఎవ్రీ మినిట్ బీ అలర్ట్. అది దేవుని యొక్క వాక్యం. ప్రకటన 3:11. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను తొందరగా వచ్చేస్తున్నాను, ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకుండా నీకు కలిగిన దానిని
ఏంటి నీకు కలిగింది గట్టిగా పట్టు. ఏం పొరపాటు మీ ఆస్తి కనుక అనుకున్నారు కనుక ఇంటి కాగితాలు, మీ బీరువాల ఆఖరి తాళాలు అవి గట్టిగా పట్టుకుని చచ్చిపోయినా తీసేస్తాం. మా ఆవిడ చనిపోయింది, ముక్కులకి అదేదో చుట్టూ డైరెక్ట్గా లోపల నుంచి పెట్టి చుట్టూ ఇచ్చేసింది, ఏది శీల కాదు. అలాగా పెట్టేసి ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ చిన్న కూతురు వచ్చి అమ్మ ముక్కుది ఎలాగే అని ఎడుతుంది. మాకు అర్థం కాలేదు అప్పటి వరకు. ముక్కు ఏంటని, ఏమైంది ఎందుకు ఎడుతుందంటే ఆ ముక్కు తీయడం అవదా బాబు ఎలాగాని. సరే షరాబుని పిలిపించాం. పిలిపిస్తే ఆవిడ మా అమ్మ గుర్తుగా దాన్ని మాత్రం కత్తిరించకండి అంది. దేన్ని? బంగారు తీగని కత్తిరించద్దు అంది. అప్పుడు దేన్ని కత్తిరించాలి? ముక్కుని కత్తిరించాం. శవమే కదా, దానికి ఏది కోతేటి. బతికినంతకాలం ఎంత బంగారం ముక్కులు దూపుకుని, ఎందుకంటే ఎవడని పోతుందేమో. ఆ ముసలి అలాగే చెప్పేది, నాది ఎప్పుడు మీ తీయకుండా చేస్తాను రా అంది. అలాగే బిగించింది అన్నీ. ఏం చేస్తాను చచ్చిపోయేటప్పుడు? అన్నీ పేసాం. నీ రక్షణ మాత్రం మేము తీసుకోలేము, నీ రక్షణ మేము దొంగిలించలేము, నీ ఇంటోళ్ళు పంచుకోలేరు, నీ ఆస్తి వారసత్వ హక్కుగా రాదు. దట్ ఈజ్ యువర్స్. ఎవడు నీ కిరీటాన్ని దొంగిలించకుండా చూసుకో. ఇక్కడ 100 మంది ఉన్నారు, 3 రాజులు ఉన్నారు, 3 కిరీటాలు ఉన్నాయి. వాళ్ళు మోసం చేసి ఆ టీకి తీలినప్పుడు, మొహం కడుక్కోవడానికి హెడ్ వాష్కి ఇలా పక్కన పెట్టినప్పుడు అది నేను ఇట్టేసుకున్నాను అనుకోండి, నేను రాజుని అయిపోతాను ఆటోమేటిక్గా. ఎందుకు? కిరీటం ఎవరి దగ్గర ఉంటే అడే రాజు. నీ రక్షణ కిరీటాన్ని అంటే నీ తలను ఎప్పుడూ కూడా బయటికి పోగొట్టుకోకుండా చూసుకో. అపహరించేవాడు ఉంటాడనే చెప్తున్నాడా, లేకపోతే ఎవడు ఉండడనే? దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ సామాన్లకు మీరే బాధ్యులు జాగ్రత్త, మీ రక్షణకు మీరే బాధ్యులు జాగ్రత్త చెప్తున్నాడు. ఎవడు నీ రక్షణ దొంగిలించనివ్వకుండా చూసుకో. ఎనీ ఆఫ్ యువర్ యాక్ట్, నీ పని, నీ విశ్వాసం, నీ యొక్క అంతరంగంలో నీకున్న ఆలోచన, ఇలాంటి ఏది తేడా చేసినా జాగ్రత్త, నీ రక్షణ ఇంకొకటి దొంగిలిస్తాడు. ఎవడిని మింగుదునాను ఒకడు ఎదురు చూస్తున్నాడు. అంతెందుకు, నీకే తెలుసు నువ్వు రక్షణ కోల్పోయే దినం ఎప్పుడో. గట్టిగా పట్టుకోండి. నీ కలిగి ఉన్న దాన్ని ఎలా పట్టుకోమన్నాడు చదవండి. గట్టిగా పట్టుకో. చదవండి, మళ్ళీ చదువు. 3:11. ఎవడు నీ కిరీటం అపహరింపకుండా అన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. పనికి మాలినట్టుని పట్టుకోమాకండి. నీ రక్షణ క్రియలను పట్టుకో. క్రైస్తవ జీవితం ఈరోజు చాలా విలువైనది, పరిపూర్ణమైనది. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీకున్నటువంటి బలహీనతలను దాటి నువ్వు జీవించగలవా? పనికిమాలిన విషయాలను దాటి జీవించగలవా? సమాజంలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా నీ అలవాట్లు, నీ పనులను బట్టి మాదిరిగా ఉండగలవా? నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా నీ రక్షణను గట్టిగా పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థాయికి నీ క్రైస్తవ జీవితం ఉండగలదా? ఈ 4 విషయాలు ఒక క్రైస్తవుడు క్రీస్తుని తెలుసుకున్నాడని, సువార్త కలిగి తెలుసుకున్నాడనే మనిషి చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు. ఒకసారి మన పనులు అలా ఉన్నాయో లేదో పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం.